అండి అందరికీ నమస్తే. పెద్ది నుంచి ఒక పెద్ద అప్డేట్ అయితే వచ్చిందనమాట. చిన్న ప్రోమో అనేది వదిలారండి పెద్దికి సంబంధించిన టీం ఎవరైతే ఉన్నారో. సో ముంబైలో ట్రైలర్ అనేది లాంచ్ చేస్తామని చెప్పి ఒక చిన్న ప్రోమో ద్వారా మనకు చెప్పడం అనేది జరిగిందనమాట. సో రామ్ చరణ్ గారు అదే క్రికెట్ ఆడుతూ బ్యాట్తో బాల్ను కొడతాడు అనమాట. సో బాల్ వెళ్ళి ముంబైలో పడుతుంది. ఓకేనా. సో దానికి అర్థం ఏంటంటే ట్రైలర్ అనేది ముంబైలో లాంచ్ చేస్తామని చెప్పి క్లారిటీగా తెలుస్తుందని చెప్పి చెప్పడం అనేది జరిగింది ఆ యొక్క ప్రోమో ద్వారా. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే అది సోషల్ మీడియాలో భయంకరంగా వైరల్ అవుతుంది అనమాట. సో లాస్ట్ లో చూసుకున్నట్టయితే మన రామ్ చరణ్ గారు కెమెరా ముందు పహిల్వాన్ లాగా ఎవరినో ఇది చేస్తున్నట్టు కుస్తీ పోటీకి వెళ్ళేటప్పుడు ఒక మగతనం అనేది చూపిస్తారు కదా. సో ఆ యొక్క ఫోర్స్ అనేది చూపించడం అనేది జరిగింది అనమాట. సో కిందకి ఇలా వంగుతూ మీసం మెలేస్తూ ఉంటాడు అనమాట కెమెరా ముందు. అది నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట, అసలు పీక్స్ లెవెల్లో ఉంది. ఓకేనా. సో దాని గురించి పూర్తి డీటెయిల్స్ అనేవి క్లారిటీగా చెప్తాను అనమాట. సో దంగల్కి సంబంధించిన ఆ యొక్క విక్కీ కౌశల్ వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో హిందీ సంస్థ సంబంధించిన వాళ్ళు, సో ఆయన వర్క్ అయితే చేశాడండి. సో దాని గురించి చెప్తాను. పెద్దికి సంబంధించి సెట్స్ గురించి ఆల్రెడీ దీనికి సంబంధించి నేను ఒక పెద్ద వీడియో చేశాను. దీని వెనకాలే ఉంటుంది, చాలా పెద్ద పెద్ద అప్డేట్లు అయితే ఇచ్చారనమాట పెద్ది టీం వాళ్ళు. మనకు ఆర్టికల్ కూడా వచ్చాయి. అది నాకు తెలిసి ఏ మూవీ రివ్యూవర్ చెప్పుకుంటారేమో, అంత పెద్ద ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది క్లారిటీగా. సో దీనికి సంబంధించి ఒక పెద్ద ఇన్ఫర్మేషన్ అనేది మళ్ళీ చెప్తాను అనమాట. సో ఎవరు మిస్ చేయొద్దు, వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. సో పెద్దికి సంబంధించి ట్రైలర్ అనేది ముంబైలో లాంచ్ చేస్తామని చెప్పి వీళ్ళు అధికారికంగా ప్రకటించారనమాట. సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వైరల్ అవుతుంది అది. సో ముందు మెయిన్ పాయింట్ ఏంటంటే కెమెరా ముందు మన రామ్ చరణ్ గారు మేసం మెలేస్తున్నాడు. అది మీరు చూస్తున్నట్లయితే నా తమ్నైల్లో మీరు చూసే వచ్చి ఉంటారు కదా ఇప్పుడు ప్రస్తుతానికి. సో అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. అంటే ఆ యొక్క ఫోర్స్ని చూస్తుంటే ఒక మగతనం అనేది గుర్తొస్తుంది అనమాట. అంటే పహిల్వాను ముందు కుస్తీ పోటీకి వెళ్లే ముందు సో ఆ యొక్క హైప్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట. అది నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా. సో విజయనగరం బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ యొక్క మూవీ అనేది సో 1980 1970లో ఎలా ఉంటుందో విజయనగరం సెట్ అనేది, అక్కడ పబ్ అనేది ఎలా ఉంటుందో ఒక ఐటమ్ సాంగ్ కూడా ఉంటుందని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది అనమాట. సో దీనికి శృతి హాసన్ గారు ఒక డాన్సర్ గా చేస్తున్నారని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. దీంట్లో మన రామ్ చరణ్ గారు శృతి హాసన్ తో వేసే స్టెప్స్ ఏవైతే ఉంటాయో అవి భయంకరమైన డాన్స్ అని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. అంటే అది నేను ఊహించుకొని చెప్పేది కాదండి, డైరెక్ట్ గా పెద్ద టీం వాళ్ళే చెప్పడం అనేది జరిగింది అనమాట. సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వైరల్ అవుతుంది. నేను అంతా చూసే వచ్చా నేను. ఓకేనా. సో చూసుకున్నట్లయితే దంగల్కి వర్క్ చేసిన ఎవరైతే ఉన్నారో ఈ ప్రోమో గురించి అలా పక్కన పెట్టండి. సో దంగల్కి వర్క్ చేసిన ఎవరైతే విక్కీ కౌశల్ వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు కుస్తీ పోటీ అనగానే ప్రతి దగ్గర ఇతనే కనిపిస్తాడండి, ఇతనే డిసైడ్ చేశాడనమాట. మనం ఫైట్స్ అయితే చూస్తాం చాలా సినిమాస్లలో. ఓకేనా. సో దంగల్ సినిమాలలో కూడా కుస్తీ పోటీ అనేది చూసే ఉంటాం అనమాట. ఇది సేమ్ అదే విధంగా ఉండదు, డిఫరెంట్ గా ఉంటుంది అనమాట ఆ యొక్క కుస్తీ పోటీ అనేది. అబ్బా ఎత్తులు పై ఎత్తులు, మనిషిని ఎట్ట ఎత్తేయడం, కింద పడ్డము, రామ్ చరణ్ గారికి దెబ్బలు తగలడం, ఒక హాస్పిటల్ సీన్ అనేది ఎమోషనల్ గా ఉంటుందని చెప్పి చెప్పడం, రామ్ చరణ్ గారికి ఏదో అయ్యింది అని చెప్పి చెప్పడం, మళ్ళీ వచ్చి ఈ యొక్క జగపతి బాబు గారు ఎవరైతే ఉన్నారో రంగస్థలం చూసుకున్నట్లయితే సో మెయిన్ క్యారెక్టర్ వచ్చి ప్రకాష్ రాజ్ గారు. సో దీంట్లో రంగస్థలంలో చూసుకున్నట్లయితే అందరూ ఏమనుకున్నారంటే మెయిన్ విలను జగపతి బాబు గారు అని అనుకున్నారనమాట. సో అది నెక్స్ట్ వే. దీంట్లో పెద్ద మూవీలో కూడా సో జగపతి బాబు గారి దగ్గర నుంచే మెయిన్ స్టోరీ అనేది టర్నింగ్ అవుతుందని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది అనమాట. ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క సెట్స్ లో వేసే ప్రతి ఒక్క పర్సన్ దగ్గర సో ఒక ఎలిమెంట్ అనేది పట్టుకో ఉంటారు కదా, బ్యాటు గద. సో ఆ యొక్క గద మీద బ్యాట్ మీద పెద్ద అని చెప్పి రాసి ఉంటారు అనమాట. అవి వాళ్ళకి అవార్డ్స్ అనమాట. మేము పెద్ద సినిమాలో నటించాము అని చెప్పి వాళ్ళ ఇళ్ళకి తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. ఇదొక ఎత్తు అనమాట. వీళ్ళు చికిరి పాటను కూడా సో చాలా పెద్ద ఇదిగా చేశారనమాట. సో డిఫరెంట్ వేరియేషన్లలో లొకేషన్లలో చేశారనమాట. సో శ్రీలంక అనుకున్నారు, కొద్దో గొప్ప ఒక 100లో ఒక 40% అయితే శ్రీలంకలో తీశారనమాట. పూణేలోని ఒక ఎలిఫెంట్ నోస్ అని చెప్పి ఒక పెద్ద ఫారెస్ట్ అయితే ఉందన్నమాట. సో ఆ యొక్క ఫారెస్ట్ లో ఈ యొక్క సాంగ్ అయితే తీశారనమాట, ఆ యొక్క పెద్ద పెద్ద మౌంటైన్స్ దగ్గర. సో అక్కడ వచ్చి ఒక 36-40 వాటర్ ఫాల్స్ అయితే ఉంటాయండి. అన్ని కనిపిస్తాయంటే అన్ని కనిపించవు. సో ఎక్కడో ఒక చిన్న వాటర్ ఫాల్ అనేది కనిపిస్తుంటది ఆ యొక్క పెద్ద చూసుకున్నట్లయితే. వీళ్ళు అది పనిగా కష్టపడి ఎక్కి మరీ వెళ్ళారనమాట. అంటే ఇంపాసిబుల్ అనమాట అక్కడికి వెళ్ళడం అనేది. ఆల్రెడీ పెద్ద టీమే చెప్పింది, అక్కడికి వెళ్ళడం అనేది ఇంపాసిబుల్. నడుచుకుంటూ కొండ మీద ఎక్కి పాకుతూ
వెళ్ళడం అనేది జరిగింది. సో ఇదొక ఎత్తు అనమాట. వీళ్ళ కష్టం అనేది బయటపడిందండి. మొత్తానికి చూసుకున్నట్లయితే మొత్తానికి దంగల్కి సంబంధించిన యొక్క డిజైనర్ వచ్చి ఈ యొక్క పెద్ద మూవీకి వర్క్ చేయడం అనేది జరిగింది. సో ఎంతో కష్టపడి తీసుకొని వచ్చి చేయడం అనేది జరిగింది అనమాట. అది నెక్స్ట్ వే అనమాట. సో ట్రైలర్ అనేది వస్తుంది బ్రదర్, ఎవరు మిస్ చేయొద్దు. ట్రైలర్ అనేది నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తుందని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. ఈ యొక్క మూవీకి 60-70 సెట్స్ అయితే వేశారనమాట. టోటల్ గా వీళ్ళు బాగా కష్టపడిన సెట్స్ ఏవైతే ఉన్నాయో అవి 23-24 సెట్స్ అయితే ఉన్నాయన్నమాట. వీళ్ళే చెప్పడం అనేది జరిగింది. అది కాకుండా మెయిన్ సెట్ ఏదైతే ఉంటుందో దానికి బాగా కష్టపడ్డారని చెప్పి తెలుస్తుంది అనమాట. విజయనగరం సెట్ అని చెప్పి 1980-1970లో ఏ విధంగా ఉంటుందో సో ఆ విధంగా ఉంటుందని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది అనమాట. ఓకేనా? సో ఇదండి అప్డేట్ అనేది. ఎవరైనా సరే ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ఆల్లో పెట్టుకోండి బ్రదర్స్. నేను పెద్దకి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా కానీ మీకు వీడియో పరంగా అందిస్తాను అనమాట. దీనికి సంబంధించి ఆల్రెడీ ఇటువంటి పాయింట్స్ అనేటివి ఇంతకు ముందు వీడియోలో చెప్పా, క్లారిటీగా చెప్పున్నాను అనమాట. సో నాకు తెలిసి ఏ మూవీ రివ్యూలో చెప్పుండ్రు తెలిసి. సో వెయిట్ సంబంధించి అప్డేట్స్ అనేటివి అన్నీ వస్తూ ఉంటాయి అనమాట. నేను పెద్ద విషయంలో మటుకు ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవును మీకు వీడియో పరంగా అందిస్తాను అనమాట. ఎంతైనా చెప్పుకోవాలి, రామ్ చరణ్ గారు కెమెరా ముందు ఇలా మేసం మేలేస్తుంటే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాడు. అసలు ఖచ్చితంగా షేక్ టాలీవుడ్ అనేది నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా? బాయ్.